అప్పుడు ఏమడిగారు? అమ్మవారు ఏమిచ్చారు? చూడమని అంటే కదా. మళ్ళీ మనం ఇక్కడ వస్తాం. ఇది శిఖ అంటారు. శిఖ అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని సూచించేది శిఖ అంటారు. అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని జీవించడం. బ్రహ్మనియోచరతి ఇది బ్రహ్మచారి. బ్రాహ్మణ బ్రహ్మచారి అంటే ఒకటే గుర్తుపెట్టుకో, భగవతత్వంలో నిరంతరము ఉన్నవారిని బ్రహ్మచారి అంటారు. బ్రాహ్మణ అంటే కూడా అంతే. ఎంతసేపు గుళ్ళో స్వామిని సేవించుకోవడమే, ఇంకా వేరే ఆలోచన ఉండదు. స్వామికి ఇలా అలంకారం చేయాలి, స్వామికి ఇదే విద్య పెట్టాలి, స్వామి 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 మీదే దృష్టి. అది బ్రహ్మచర్య వ్రతం అంటే. బ్రహ్మచర్య వ్రతం అంటే మనం ఊహించే పదం కాదు. అది గృహస్థాశ్రమంలో అది పర్మిషన్ ఇచ్చారు, కానీ అది కాదు. సృష్టి కార్యం చేయకుండా ఉండడం కాదు బ్రహ్మచర్యం అంటే. నిరంతరము భగవంతుని యొక్క దృష్టి. నిరంతరం దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉండాలి? భగవంతుడి మీద. అది బ్రహ్మచర్యం. ఓకేనా? సో ఆ చూడమని అంటే ఏంటి? అమ్మవారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఇప్పుడు రాముల వారు లేరని ఏ స్థితిలో ఉన్నారు? నిరంతరము దృష్టి అంతా ఎవరి మీద ఉంది? సో చూడమని అమ్మవారు ఇచ్చారు అంటే ఏంటని అర్థము? నిరంతరం మనం భగవంతుడు ఇంకా సాధనలో ముందుకు వెళ్తున్నాం, భగవతత్వాన్ని ఇంకా చేరుకోబోతున్నాం అంటే ఇంకా ఎక్కువ సాధన జరగాలి. సో ఇంతకుముందు రోజు గంట 2 గంటలు ఊళ్ళోకి వచ్చి 1 గంట సేవ, ఇంట్లో 1 గంట, తర్వాత మన వ్యావహారికం అనుకుంటే ఆ స్థితికి వెళ్ళేసరికి ఏది చేసినా ఎత్కరోషేదర్శనాసి తచ్చుసి మదర్పడం, ఏం చేస్తున్నా కూడా అన్ని భగవంతుడి కోసమే చేయడం. ఇది మనలో వస్తుంది. ఈ మార్పు మనలో కలుగుతుంది. మీరు సాధనలో ఎవరిని అడగండి, ఏ మహాత్ముని తీసి వారి జీవ చరిత్ర తీసి చూడండి, ఇదే కనిపిస్తుంది. క్రమం, సాధనా క్రమం వారు ఈ స్థాయిలోనే వెళ్ళింటారు. ఏంటిది ఇక్కడ? అంతకుముందు 1 గంట 2 గంటలు చేసిన సాధన ఏమవుతుంది? నిరంతరం చూడమని అంటే ఏంటి? నిరంతరం చూడాలనేటువంటి కోరిక. ఓకేనా? నిరంతరం భగవంతుడి సన్నిధిలో ఉండాలని. భగవత్ని అసలు ఒక క్షణం ఎడబాటు కూడా భరించలేదు. భగవంతుని నామం లేకుంటే అంత బాధ అనమాట. భగవంతుని చూడకపోతే అంత బాధ, అంత భావం. అది వివేక చూడాలి. వివేక చూడమని శంకరాచార్య రాశారు. అసలు చూడమని అంటే ఏంటి అని దాంట్లో తెలుస్తుంది. ఓకేనా? అమ్మవారు ఏమి ఇచ్చారు? చూడమని. చూడమని ఇచ్చేస్తే వెంటనే తీసుకొని వచ్చేసాడా? హనుమంతుల వారు వచ్చేసారా? అంటే ఇంకా ఉందండి సాధన. ఇంకా ఉంది సాధన. లంకానారాన్ని దహనం చేయాలి కదండి. అంటే దేహభావాన్ని పూర్తిగా నాశనం చేయాలి కదా, అంతేనా? దేహభావాన్ని పూర్తిగా నాశనం చేయడం ఎలా? తగలబెట్టేయాలి. రావణాసుడితో సహా తగలబెట్టేయాలి. అప్పుడు కానీ లభించడు శ్రీరామచంద్రుడు. సో లంకా దహనం అంటే మనలో ఉన్న దేహభావాన్ని పూర్తిగా అంతమొందించేయడం.